వేదిక మీదకి విచ్చేయవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. నేను కేఎల్ రాహుల్. అదేవిధంగా మా అన్న రాష్ట్ర బ్రాహ్మణ సంఘటన కోఆర్డినేటర్ బ్రాహ్మణ నాయకులు శ్రీతులు టీవీ శ్రీరామ్మూర్తి గారు, వారిని కూడా వేదిక మీదకి విచ్చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా శ్రీమతి కె కుసుమకుమారి గారు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ కోఆర్డినేటర్, తర్వాత శ్రీమతి సుజిత శేఖర్ గారు, వారిద్దరిని కూడా వేదిక మీదకి ఇచ్చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా పెద్దలు, గురుతుల్యులు, వేద పండితులు ఈరోజు ఇక్కడ మాకు ఈ కళాకారులకు కూడా ఆశీర్వచనం ఇవ్వడానికి విచ్చేసినటువంటి శ్రీతులు పరాంకుశం కేశవాచార్యులు గారు, వారిని కూడా వేదిక మీదకి విచ్చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా సీనియర్ గాయకులు అప్పిశెట్టి రత్తయ్య గారు ఉన్నట్లయితే వారు కూడా వేదిక మీదకి విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత శ్రీ పొన్నూరి వెంకట శ్రీనివాసులు గారు, ప్రారసం అధ్యక్షులు, ప్రముఖ వ్యాఖ్యాత. ఈ ప్లేస్ ఆయనది. నేను భూ ఆక్రమణ చేసినట్టుగా ఈ ప్లేస్ని ఈ మధ్య ఆక్రమిస్తున్నా కిందటి కార్యక్రమంలో. ఇప్పుడు శ్రీనివాసులు గారు, వారిని కూడా ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మిత్రులు శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షులు శ్రీతులు కుర్రా ప్రసాద్ బాబు గారు, వారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ శ్రీతులు షేక్ సర్దార్ బాషా గారు, వారిని కూడా వేదిక మీదకి విచ్చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. శ్రీమతి తేళ్ల అరుణ, మా అక్క నరసం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు, ఆమె వచ్చి ఉంటే కనుక వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వాస్తవంగా ఆమెకి సడన్గా వేరే కార్యక్రమం పడింది, అయినా కానీ 99% నేను తప్పనిసరిగా రావడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చింది. వచ్చి ఉంటే వేదిక మీదకి ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు పెద్దలందరూ కూడా ఇచ్చేసి జ్యోతి ప్రజ్వలన కావించవలసిందిగా కోరుతూ ఉన్నాము. అయ్యా, అమ్మవారికి, సరస్వతి అమ్మవారికి పూలమాల వేసి పెద్దలు మీరు వసాన అమృతత్వమాయన్న భవంతు సత్యాస్మితద్రౌ దీపలక్ష్మీ దేవతాభ్యో నమః ఆవాహయామి. మహాలక్ష్మీం చ విద్మహే విష్ణుపత్నిం చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. దీపలక్ష్మీ దేవతాభ్యో నమః. దీపే శ్రియమావాహయామి. వెంకట్, సారీ, పైకి రావాలి నువ్వు కూడా. దా 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 యువ కళాకారుడు
ఇక ఏ కార్యక్రమం చేసినా మధ్యాహ్నం నేను ఒక మాట చెప్పాను, మా దీంట్లో నువ్వు కూడా ఒక పార్ట్ అండ్ పార్సిల్ యాక్టివ్, నువ్వు మీ బ్రదరు వీళ్ళందరూ కూడా అని చెప్పి నువ్వు కూడా రమ్మ ముందుకు రా, పూలు వేయి చక్కగా అమ్మవారికి. అమ్మవారి దయ వల్ల ఆమె ఆశీర్వచనాలతోటి నువ్వు ఇంకా బాగా ఎదగాలని లాస్ట్ కార్యక్రమంలోనే చెప్పాను అతని గురించి. నేను నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నా శక్తి మేరకు నేను పనిచేసేటువంటి ఆంధ్రజ్యోతి పేపర్లో అతని గురించి ఒక ఆర్టికల్ రాస్తే అది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యి అతనికి అతిపెద్ద ఛానల్ సుమన్ టీవీ నుంచి, అదేవిధంగా ఇండియా టుడే టీవీ నుంచి కూడా పిలుపు వచ్చి వాళ్ళు అతని ఇంటర్వ్యూ తీసుకున్నారు. వెంకట్ అతనికి యూత్ ఐకాన్ ఆఫ్ 2024 కూడా మొన్న కార్యక్రమంలో మనం ఇచ్చున్నాము. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాఢ్యాంధకారాప హస్తే స్ఫాటికమాలికాం విదధతి పద్మాసనే సంస్థితాం వందే వందే త్వాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. చాలా తన్మయత్వంతో పాడారు. దాదాపుగా ఎక్కడా కూడా ఈ శ్లోకం వినుండము, కానీ శారదమ్మ తల్లిని ఎంత చక్కగా వర్ణన చేసినటువంటి శ్లోకమో ఇది. తర్వాత ఇంతమంది పెద్దలు ఉన్నారు, మరి ప్రేక్షకులు ఉన్నారు. మనం అందరూ మాట్లాడటం మొదలు పెడితే కనుక నాతో సహా కొంచెం వాళ్ళు బోరుగా ఫీల్ అవుతారు. అందువలన ఒకళ్ళిద్దరు ముఖ్యులు క్లుప్తంగా ఈ మాకు ఆశీర్వచనం అందించిన తర్వాత వారికి మనం గురుగారు ముందుగా మురళీకృష్ణ గారు 2 మాటలు మీ అన్న టీవీ శ్రీరామూర్తి గారు. ఈరోజు ఒంగోలు కల్చరల్ మీడియా అసోసియేషన్ ద్వారా ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి ఉగాది విశిష్ట పురస్కార అవార్డులు ఈ రోజుతోటి ఈ సంవత్సరం నుంచే మన బ్రదర్ ఒంగోలు పట్టణంలో మంచి మీడియా ముఖ్యులు మంచి పేరున్నటువంటి మా తమ్ముడు మా మూర్తి గారికి మొట్టమొదటిసారిగా అభినందిస్తూ ఈరోజు ఉగాది పురస్కారాలు ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేయడం కూడా వారికి ఎంతో అభినందనం తెలియజేస్తూ చాలా మంచి కార్యక్రమం ప్రారంభించారు ఈ సంవత్సరం నుంచి. అదేవిధంగా ముఖ్య అతిథిగా మండ మురళీకృష్ణ గారు, మన ఆచార్యులు గారు, పెద్దలు గురుతల్లిలు, అదేవిధంగా కుసుమ కుమార్ గారు రాష్ట్ర కార్యదర్శి గారు, వివిధ కళాకారులు, మన కుర్రా ప్రసాద్ బాబారు, కేశవాచార్యులు గారు, చాలామంది, అదేవిధంగా వైజాగ్ నుంచి కూడా చాలామంది కళాకారులు వచ్చారు. అందరికీ మన మురళీకృష్ణ గారు కూడా వచ్చున్నారు. వారు మంచి మంచి కార్యక్రమం చేస్తారు. అందరికంటే పెద్ద గౌరవనీయులు మా శ్రీనివాస్ గారు కిందకి వెళ్ళిపోయారా? ఆ కార్యక్రమం అంతా మీరు నిర్వహిస్తారు, మీరు కిందకి వెళ్తే ఎట్లండి?
చాలా బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం మన శ్రీనివాస్ గారు కార్యక్రమం నిర్వహిస్తుంటారు. అదేవిధంగా ఈరోజు ఎంతో మంచి హృదయంతో మామూర్తి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందరికి అవార్డులు ఇవ్వటం, వీళ్ళందరినీ గౌరవించడం కూడా అది యొక్క మంచి ప్రజల్లో ఒక సందేశం పంపిస్తున్నారు. గౌరవని పెద్దలందరినీ, వేద పండితుల్ని, కళాకారులను కూడా సన్మానించడం అనేది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం అందరూ చేయరు, కొంతమంది మాత్రమే వాళ్ళ యొక్క కష్టం అంతా దీని మీద పెట్టి ఒక 10 రోజుల నుంచో ఈ కార్యక్రమం కోసం ఆయన అందరిది అడిగి మీరు రావాలని అడగటం, ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం చాలా మంచి కార్యక్రమంగా మేము భావిస్తూ, ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ, మా ద్వారా వారికి ఏ సహాయ సహకారం అందించాలన్నా మేము ముందుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మామూర్తి గారికి ధన్యవాదాలు, నా నమస్సుమాంజలు. థ్యాంక్ యూ అన్న. మీ అందరి సహకారంతో నేను శారీరక శ్రమ ఎంతైనా కానీ ఆనందంగా చేసి కళల పట్ల ఉన్నటువంటి అభిరుచితోటి ఈ కార్యక్రమాలు చేయాలనే ఒక తలంపు వచ్చింది. అసోసియేషన్ తరఫున చేస్తూ ఉన్నాము. తర్వాత శ్రీమతి కుసుమ కుమారి గారు, గురుగారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మామూర్తి గారు ఏది పెట్టినా కూడా మంచి భారీ ఎత్తునే చేస్తూ ఉంటారు. అలాంటిది ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ ప్రోగ్రాం అన్నారు. కాదు, ఆయనకి గతంలో కూడా అనుభవం ఉంది. ఎప్పుడూ కూడా ఒక యాంకర్గా కానీ లేకపోతే ఏదన్నా ఒక కార్యక్రమం వక్తగా కానీ వెళ్ళి ఆ కార్యక్రమంలో ముందుండి యాక్టివ్గా పాల్గొంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. వారికి మా అభినందనలు, ఆశీస్సులు అందజేసుకుంటూ ఎందుకంటే ఈ ఉగాది ఇక రేపు 9వ తేదీ రాబోతోంది. అందరికీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న వారికి కూడా ఉగాది శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ఇవాళ పురస్కారాలు అందుకోబోతున్న వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక రాబోయే రోజుల్లో కూడా ఇది మొదలు ఇంకా విస్తృతమైన కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందుకెళుతూ సేవా కార్యక్రమాల్లో కూడా మూర్తి గారు ఎప్పుడు ముందుంటూ ఉన్నారు. అలాంటివన్నీ చేసుకుంటూ వారు ముందుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ కుసుమ కుమారి గారు. తర్వాత పెద్దలు కేశవాచార్యులు గారు క్లుప్తంగా 2 మాటలు ఆశీర్వచన పూర్వకంగా. ఈశానాం జగతోస్య వెంకటపతేః విష్ణోః పరాం ప్రేయసిం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. భగవంతుడు సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. అట్లాగే వసంత గానం అనేటువంటి కార్యక్రమాన్ని ఒంగోలు కల్చరల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి ఉగాది విశిష్ట పురస్కారాలు జరుగుతున్నటువంటి యొక్క ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ సంస్థ వారికి ప్రత్యేకంగా మూర్తి గారికి, మా మురళికి, కుసుమ కుమారి మాకు తెలిసినటువంటి వారు, తెలియనటువంటి పెద్దలు చాలా ఉన్నారు. వేదికను అలంకరించినటువంటి వారికి, ముందున్నటువంటి భగవత్ స్వరూపులైనటువంటి యొక్క ప్రేక్షకులు లేనిది ఏ కార్యక్రమం జరగదండి. మేము ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, ప్రేక్షకులు ఉండాలి. అందువల్ల భగవంతుడు ఇచ్చేటువంటి యొక్క వరం ఏమిటి అంటే మన్ననలు పొందటం, ఆశీర్వచనం చెయ్యటం, ఆశీర్వచనం యొక్క ప్రభావాన్ని పొందటం అనేటువంటిది పెద్దల ద్వారా, గురువుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, గురువు ద్వారా, తర్వాత దైవానుగ్రహం 4వది చెప్పాడు. కాబట్టి పెద్దలందరూ కూడా చిన్నలందరికీ ఆశీర్వచనం చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని అభివృద్ధి చెందేట్టుగా కోరికను కోరుకుంటూ, మన అందరికీ కూడా ప్రభుత్వం మన అందరికీ కూడా అన్ని విధాల సహకారం అందించాలని కోరుకుంటూ, ఈ నాట్య కళ 2 మాటల్లో చెప్పేస్తాను. ఈ నాట్య కళ అనేటువంటిది పరమేశ్వరుడు శివతాండం వాడి, పార్వతి అమ్మవారు లాస్యం, ఆమె వేసినటువంటి యొక్క నాట్యానికి లాస్యం అని పేరు. శివలాస్యం, శివుడు పార్వతి
తాండవంతో ప్రారంభమైనటువంటి యొక్క ఈ నాట్య కళ అనేటువంటిది తర్వాత భరతుడు అనేటువంటి మహర్షి ద్వారా ఇది ప్రేక్షకులకు బాగా విస్తృతమైంది. మనకు ఇప్పుడు ముఖ్యంగా పెద్దవాళ్ళు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, చాలామంది భరతనాట్యంలో కూచిపూడి భరతనాట్యం అనేటువంటిది మనకు ప్రసిద్ధమైనటువంటి పేరు కాబట్టి అటువంటి నాట్య కళలో సంగీతంలో మనకు ఘంటసాల గారు ఆదర్శంగా ప్రముఖులైనటువంటి యొక్క సినీ సంగీతం పాఠకులు అలాగే ప్రేక్షకుల్లో ఎంతమంది రసికత్వాన్ని ఆకర్షించేటువంటి వాళ్ళు ఉన్నారో వారందరి యొక్క అభిమానంతో ఈ కార్యక్రమాలు జరపడం అనేది మూర్తి గారికి, మురళీ గారికి, కుసుమ కుమారి గారికి, మురళీ గారికి, తర్వాత మన స్నేహితుడు శ్రీరామూర్తి గారికి అందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్య అక్కడ వేదికను అలంకరించినటువంటి పెద్దలు ప్రేక్షకులు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఆయుర్ద అగ్నే హవిషో జుషాణ ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచారు గవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం అంటే ఆయుస్సు పెరగాలి, ఆరోగ్యం పెరగాలి. ఆరోగ్యం పెరిగితే కార్యక్రమాలు చేసుకోవడానికి బాగా ఒళ్ళు సహకరిస్తుంది. అటువంటి సహకారంలో ఉండేటువంటి యొక్క ఆ ఆరోగ్యము, శరీర సౌష్ఠవము నాట్య కళ ద్వారా చక్కగా అందించేటువంటి గురువులు ఆ శిష్యులు వాళ్ళని అట్లా తడితే మన చెయ్యి వెనక్కి వస్తుంది కానీ వాళ్ళ శరీరం వెనక్కి పోదండి. అందువల్ల శరీర సౌష్ఠవానికి ముఖ్యంగా కావలసినటువంటిది నాట్యకళ. ఈ నాట్యకళ తరువాత శిశురు వేత్తి పశురు వేత్తి వేత్తి గాన రసం ఫణిహే అని చెప్పి పండి పాడుతుంటే పసిబిడ్డలు ఏడ్చేటువంటి వాళ్ళు నిద్రపోతారట. తర్వాత పాములు పడగెత్తి ఆడతాయట. అట్లాగే పరమ శత్రువు కూడా ఆహా ఏమండి ఇంత బాగా చక్కగా పాడారండి, ఈ కార్యక్రమం చాలా బాగా జరిపించారు మూర్తి గారండి, ఇవన్నీ కూడా చెప్పుకోవటం ఎందుకనంటే దాంట్లో ఉండేటువంటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తే అది అమృతం అంటారు. అటువంటి అమృతంతో కూడినటువంటి సంగీత విభావరి కార్యక్రమాన్ని మూర్తి గారు నిర్వహించడం అనేటువంటిది చాలా గొప్ప సంగతి. ప్రేక్షకుల ఆదరణ, వీరి యొక్క సహకారం, ఇటువంటి కార్యక్రమాలతో ఉగాది పురస్కారం అనేటువంటిది ఉగాది 9వ తారీఖు అయితే 6వ తారీఖు ఏందండి జరుపుతున్నారని చెప్పిన ఒక ఆయన ప్రశ్న వేయవచ్చు. కానీ అడ్వాన్స్డ్ ఉగాది నాడు చాలా కార్యక్రమాలు ఉంటాయి, చాలామంది జరుపుకుంటారు. ఇట్లాంటి రోజున 7, 8, 9వ తారీఖులు జరిపేటువంటి వాళ్ళంతా కూడా శ్రీకృష్ణదేవరాయ సంస్థ వారు కూడా ఈ కుర్రా ప్రసాద్ వారు కూడా 7వ తారీఖు 8వ తారీఖు జరుపుతుండేటువంటి వారు ప్రతి సంవత్సరం కూడా. అట్లాగే కొంతమంది 6, 7 జరుపుకుంటున్నారు. ఇక్కడ 6వ తారీఖు జరపడం అనేటువంటిది అదృష్టంగా భావిస్తూ అందరికీ శుభ ఆశీస్సులు, సమస్త సన్మంగళాని భవంతు. ధన్యవాదాలు గురువుగారు. రెండు మాటలు కుర్రా ప్రసాద్ బాబు గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఒంగోలు కల్చరల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజున వసంతగానం కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకు, ముందున్న ప్రేక్షక మహాశయులకు అందరికీ కూడా శ్రీ క్రోధినామ ఉగాది ముందొచ్చు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నిజంగా ఈ సివిఎన్ రీడింగ్ రూమ్ మన ఒంగోలు నగర వాసులకు ఒక వరం. హైదరాబాదు రవీంద్ర భారతిలాగా, విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలాగా, నెల్లూరు టౌన్ హాల్ లాగా, తిరుపతి మహతి కళాక్షేత్రంలాగా ఈ సివిఎన్ కూడా మన గాయకులకు, మన శ్రోతలకు అందరు కూడా ముమ్మాటికి ఒక వరం లాంటిదే. అటువంటి సివిఎన్ రీడింగ్ రూమ్కి నేను ఈసీ మెంబర్గా ఎన్నిక కావటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అటువంటి వేదిక మీద ఈ రోజున మూర్తి గారు, మాగంటి శ్రీనివాసమూర్తి గారు వసంత గానం పేరుతోటి 2 రోజుల ముందుగానే కొన్ని వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ మహావృక్షాలైన వేప చిగురు సాక్షిగా ఎక్కడెక్కడో జిల్లాల నుంచి ఆ వసంత కోయిలందరినీ పిలిపించి వారి చేత ఆ కుహు రావాలను, మరి ఆ వసంత గానాలు వినిపించి ఆ ఉగాది పర్వదిన యొక్క విశిష్టతను
మనకు వినిపించారని నేను భావిస్తున్నాను. మరి అటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నందుకు ఆయనకు మా శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ తరపున నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తర్వాత ఇప్పుడు పెద్దలందరూ కూడా వారి చేతుల మీదుగా మా గాయని గాయకులకి చిన్న ఉగాది పురస్కారాన్ని అందజేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. ముందుగా శ్రీమతి సుహాసిని గారు విచ్చేసి హలో దయచేసి వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులందరూ వారి సువర్ణ హస్తాలతో ఈనాటి గాయని గాయకులను హృదయపూర్వకంగా సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారు, వెంకట్ మనకి పండక్కి ఆడపిల్లలు ఇంటికి వస్తే చక్కగా పసుపు కుంకుమ చీర జాకెట్ పెట్టడం అలవాటు. నాకు కూడా అదే అలవాటు. కిందటి సంవత్సరం మహిళా దినోత్సవ వేడుకలు చేస్తే ఆ రోజు కూడా వచ్చినటువంటి దాదాపుగా 28 మంది మహిళలకి గాయనిమణులకి చీరలు పెట్టాను. మొన్న జనవరి 7వ తేదీ సంక్రాంతి ఉత్సవాలు చేస్తే ఆ రోజు కూడా పెద్దలు మురళీకృష్ణ గారు ఇచ్చేశారు. వారి చేతుల మీదుగా మహిళలకి చక్కగా చీరలు అందించాను. ఈసారి కూడా పెడదామనే కోరిక కలిగింది. అట్లా తిరుగుతూ ఉండగా మన సుజితా శేఖర్ గారు వారి దగ్గరికి వెళ్ళి మన కార్యక్రమం గురించి చెప్పిన తర్వాత దీంట్లో ఏమేమి ఉంటాయండి, మేమేం చేయాలి అని అడిగితే నేను అన్నాను, మామూలుగా అదే ఇట్లా లేడీస్కి చీరలు అవి పెడదాం అనుకుంటున్నానమ్మా, మెమోంటోలు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి అన్నప్పుడు ఇంకేం వద్దండి ఆ చీరలు పెట్టేద్దాము మేము ఇస్తాము అన్నారు. సరే తీసుకోండి అమ్మా, అంతా ఒక 10 మంది ఉంటారు. మనకి కర్నూలు రోడ్లో షాపింగ్ మాల్స్లో నేను చూస్తున్నాను 1000కి 3 అట్లా ఆఫర్ కూడా ఉంది, ఇప్పుడు నడుస్తోంది అంటే ఆమె ఒక మాట అన్నారు. ఎందుకన్నారంటే ఆమెకు వాటిల్లో బాగా అనుభవం ఉంది. అబ్బేబే వద్దండి, అవి తీసుకుంటే 2 ఉతుకులు వేయంగానే పోతాయి, మనం పెడితే అవి ఖచ్చితంగా కనీసం మళ్ళీ 2 పండుగల వరకన్నా కట్టుకుండేట్టు ఉండాలి, మీకెందుకు మీరు వాటిని నాకు వదిలేసేయండి, నేను మంచివి తీసుకొని వస్తాను అని చెప్పి వాళ్ళిద్దరూ కూర్చొని ఒకే మాట చెప్పారు. వారికి సొంతంగా సొంతపేటలో బొటిక్ ఉంది. ఆ బొటిక్ ఉండబట్టి వారికి బాగా నాణ్యత తెలుసు. ఆ చీరలు కూడా తీసుకొచ్చారు. ఈ పురస్కారాలు అందుకునేటువంటి గాయనీమణులకి ఆ చీరను కూడా వారి చేతుల మీదగానే అందజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. తర్వాత డాక్టర్ మున్నంగి రాజకుమారి గారు, తర్వాత డాక్టర్ మున్నంగి రాజకుమార్ గారు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ చక్కగా ఈ సంగీత రంగంలో బాగా రాణిస్తూ ఉన్నారు. మా అక్క అబ్బా ఇప్పుడు వేదిక నిండుదనం వచ్చేసింది. మా అక్క వస్తే చెప్పాను, ఇందాకే చెప్పా, అక్క నీ గురించి వేరే కార్యక్రమం ఉంది, నీ కార్యక్రమం అంటే ఉంటానయ్యా 99% వస్తానని హామీ ఇచ్చింది అన్నాను. వచ్చింది అట్లాగే చక్కగా. అమ్మ సుజిత గారు, మీరు మా అక్క అందరూ కూడా చక్కగా ఆ చీరని రాజకుమారి గారికి బహుకరణ చేయండి. వారికి అంత చక్కగా చీరలు పెడుతున్నటువంటి వారందరికీ కూడా ప్రోత్సాహకంగా మనం చప్పట్లు కొడదాం. కనీసం పాలు ఖరీదు కూడా చేయదు చప్పట్లు. తర్వాత దావల ఉషారాణి గారు, ఉషారాణి గారు
తర్వాత శ్రీమతి సంగీత సంగీత గారు. నీ దగ్గరికి వస్తారులే వాళ్ళు, నువ్వు పరిగెత్తక్కర్లా. అటు చూపించు, నీ చీర చూపించు ఫోటోలోకి. దగ్గరికి రండి. తర్వాత తదుపరి సుజాత గారు. ఉండవల్లి సుజాతామూర్తి గారు. కన్నులతో చూసే ఉండవల్లి సుజాతామూర్తి గారు ఇక్కడ మీకు గాయనిగా పరిచయం, కానీ ఆమె మంచి రైటరు. మా అక్క వాళ్ళ నరసంలో ఆమె ఒక ప్రముఖ వ్యక్తి. ఇంతకు ముందే జరిగినటువంటి నరసం మహాసభలకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఆమె గురించి కూడా నేను మా ఆంధ్రజ్యోతిలో రాయటం జరిగింది. మంచి రచయిత, వాళ్ళ హస్బెండ్ కూడా చాలా మంచి గాయకులు. సమయం చూసి ఒకసారి ఆయన్ని కూడా పిలిపిద్దాం ఇక్కడికి. థ్యాంక్ యూ. తర్వాత డి భవాని. డి భవానీ గారు. అందరూ ముహు అనే అంటారు, మీకు ఇవ్వటం. చక్కటి గాయన, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి గాయని మీరు. వెరీ నైస్, వెరీ నైస్. తర్వాత పరిమళ. తర్వాత శ్రీమతి పరిమళ గారు. కె గౌరీ సుమ. శ్రీమతి కె గౌరీ సుమ గారు విశాఖపట్నం నుంచి విచ్చేశారు. వారు పరిమళ ఈ మధ్యనే డాక్టరేటు అందుకున్నారు. చక్కటి సీనియర్ గాయని, ట్రాక్ అరేంజర్. ముందు ముందు మేము పెట్టే కార్యక్రమాలకు కూడా ఇదే విధంగా చక్కగా ట్రాక్స్ అందించాలని కోరుకుంటూ, నేను ఇందాకే చెప్పాను శ్రీమతి గౌరీ సుమ గారు విశాఖపట్నం నుంచి వచ్చారు. వారు ఒక మంచి రియల్ ఎస్టేట్ సంస్థలో వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉండి ఈ గాయనిగా రాణిస్తూ అక్కడ ఇటువంటి ఈవెంట్స్ కూడా చిన్న చిన్న ఈవెంట్స్ నిర్వహిస్తూ ఉన్నారు. అడిగిన వెంటనే చక్కగా ఈరోజు ఇక్కడికి వచ్చారు. వారిని గాన కళారత్న బిరుదుతోటి చక్కగా సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాము. తర్వాత శ్రీమతి శ్రావ్యారెడ్డి గారు నెల్లూరు నుంచి. శ్రావ్య తర్వాత శ్రీతులు మొవ్వా నాగేశ్వరరావు గారు సీనియర్ గాయకులు.
శ్రీ కర్ణాట అర్జున్ గారు, శ్రీ నున్నా శ్రీనివాసరావు గారు ఉన్నారా? ఓకే. తర్వాత ఎండ్లూరు నాగేశ్వరరావు గారు ఉంటే వేదిక మీదకి ఇచ్చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఆయన ప్రతి సంస్థకి కూడా ఇక్కడ చాలా సహాయకారిగా ఉంటూ ఉన్నారు. ఓకే, నేను తర్వాత అందజేస్తాను. తర్వాత శ్రీతులు ఐ మురళీకృష్ణ గారు, వారు కూడా ఇచ్చేసి జ్ఞాపికను అందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. తర్వాత గాయకులు, అదేవిధంగా జ్యోతిష్య వాస్తు పండితులు, వయసులో చిన్నవాడైనా కానీ చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ప్రముఖులు శ్రీతులు జి శివప్రసాద్ గారు, వారిని కూడా విచ్చేసి ఈ సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. చక్కగా తర్వాత మనకి ఇంత చేయూతనిస్తున్నటువంటి పెద్దలను కూడా చిరు సత్కారంతో సన్మానించుకోవటం బాధ్యతగా మా అసోసియేషన్ తరఫున భావిస్తూ శ్రీ మండవ మురళీకృష్ణ గారు వారిని వారి ఉచిత ఆసనంలో ఆసీనులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సీను పొన్నూరు శ్రీ టివి శ్రీరామ్మూర్తి గారు, టివి శ్రీరామ్మూర్తి గారు, ఇంత గొప్ప అవకాశం అందరికీ ఇస్తున్న మా పెద్దలందరికీ గట్టిగా క్లాప్స్ కొట్టండి. అందరూ నీరసించగాకండి, మంచి మంచి సాంగ్స్ కూడా ఉన్నవి. ఎంత గొప్ప అదృష్టమో మాకు కూడా. దయచేసి కొండల గారు కూడా మీరు రండి సార్, ప్లీజ్ ప్లీజ్ రండి ప్లీజ్ సార్. తర్వాత శ్రీతులు కేశవాచార్యులు గారు, పెద్దలు తర్వాత శ్రీమతి కుసుమకుమారి గారు,
ఫోటో చాలా చక్కగా వచ్చేటి తీయి ప్రతి ఒక్కటి, లేకపోతే నీకు నాకు ఫేస్బుక్ వాట్సాప్ ఓనర్స్ నుంచి నోటీసులు వస్తాయి, మంచి ఫోటోలు తీయలేదు మీరు, అవి అప్లోడ్ కాలేదు అని చెప్పి వాళ్ళ నుంచి మనకి నోటీసులు వస్తాయి. తర్వాత శ్రీ సుజితా శేఖర్ గారు. మంగళవాద్యాలు పెట్టండి సార్, మంగళవాద్యాలు పెట్టండి. శ్రీ సుజితా శేఖర్ గారు వారు ఎంతో సహృదయంతో ఈరోజు చక్కగా ఈ కార్యక్రమానికి సహకారాన్ని అందజేస్తున్నారు. గురుగారు మీ ఆశీర్వచనం వాళ్ళకి ఆ పూల ద్వారా తెలియజేయండి. ఏది గెస్టులుగా వచ్చిన వాళ్ళకు కూడా, మీ బోటి వాళ్ళకు కూడా చీరలు అంతవరకు ఆపారు. ప్రేక్షకులు కూడా అంటే మాత్రం నిండిపోతుంది ఆడిటోరియం. శ్రీతులు షేక్ సర్దార్ బాషా గారు వారు కూడా ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత శ్రీతులు కుర్ర ప్రసాద్ బాబు గారు, కుర్ర ప్రసాద్ బాబు గారు తెలుగు సాంప్రదాయానికి వారు ప్రతీక. కూర్చో చక్కగా, కృష్ణదేవరాయల హుందా నీది. వెంకట్ గారు, వెంకట్ కూడా వేదిక మీదకి రావాలి. తర్వాత మా ఇంటి ఆడపడుచు మా అక్క పండగ వచ్చిందంటే చాలు, ఏదన్నా పండగ రాని, సంక్రాంతి రాని, ఉగాది రాని, ఇంకోటి రాని, వీరం అరుణ, చిన్న అరుణ మా ఇంటికి వస్తుంది, ఫోన్ చేస్తుంది. ఆ ఇంటి చివరుండి, అంకుల్ ఉన్నారా ఇంట్లో, ఇటేగా రావాల్సింది అంటుంది. నేను లేను అరుణ, ఉంది ఆంటీ ఉంది అంటే అడ్రస్ చెప్పండి అంటుంది. వస్తుంది, 2 ప్యాకెట్లు ఇచ్చిపోతుంది. అమ్మేమ్మంది అని చెప్పి వాళ్ళ మరదలకి చీరా జాకెట్, నాకు ప్యాంటు చొక్కా. ఎంత ఆప్యాయత అంటే ఆమెకి నిజంగా మర్చిపోకుండా అట్లా చేస్తూ ఉంటుంది. నాకు 2 అక్కయ్యలు తోడబుట్టిన వాళ్ళైతే ఒక అక్కయ్య చనిపోయింది, కానీ ఇప్పుడు భగవంతుడు ఆ ప్లేస్లో ఈ అక్కనిచ్చాడు.
ప్రతి సంవత్సరం రాఖీ పండగ రోజున కరోనాలో ఉన్నా కానీ కరోనా సమయంలో కూడా వెళ్ళి ఆమె చేత నేను రాఖీ కట్టించుకొని చక్కగా స్వీట్స్ పెట్టి వచ్చినటువంటి సందర్భం. నా తోడబుట్టిన ఆడబడుచు ఆమెకు కూడా ఈ చిరు సత్కారం. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడికి విచ్చేసి మా చిరు సన్మానాన్ని తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించినటువంటి పెద్దలు, కళా పోషకులు వీళ్ళందరూ కూడా, వీరందరికీ కూడా నేను పేరు పేరున మా అసోసియేషన్ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. చిన్న అతిథి సత్కారం అండి మన మూర్తి గారికి, మా మూర్తి గారికి చిన్న అతిథి సత్కారం. మా అందరి తరపున ఎంతో మామూర్తి గారికి కూడా మేము సన్మానం చేయడానికి సమసిద్ధంగా ఉన్నాము. మా ఆహ్వానం కూడా మీరు సార్ స్వీకరించారు. అందరు ఇటు రావాలి ఒక్కసారి ఒక మాట చెప్పాలి. నేను మూర్తి గారి గురించి ఈరోజు నాకు చక్కని అవకాశం కుదిరింది. నేను ఇలాంటి ఈవెంట్లు చాలా చూశాను, కానీ ఇలాంటి మామూర్తి గారు నాకు మాత్రం ఇంతవరకు కనిపించలేదు. అంటే పొగట్టమే కాదు. సో ఆయన ప్రోగ్రాం పెట్టాడంటే ప్రతి ఈవెంట్కి ఏదో ఒక తనకు తలకు మించిన భారమైన వేసుకొని లేడీస్కి జెంట్స్కి ఒక మంచి గిఫ్ట్లతో సన్మానించి ఇంటి కాడవాళ్ళకు కూడా సంతోషపరిచేంత అద్భుతంగా తను గిఫ్ట్లు అరేంజ్ చేస్తారు. అలాగనే పాపం ఎంతో కష్టపడి స్పాన్సర్ని చప్పట్లు సారీ ఓపికతో వచ్చిన దగ్గర నుంచి అందరు గ్యాదర్ చేస్తూ ఎంతో ఓపికతో ప్రేక్షకులే కాదు ఆయన కూడా ఎంతో ఓపికతో ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. గట్టిగా ఒకసారి మమ్మల్ని అందరూ ఒక గ్రూప్ ఫోటో తీయండి సార్ ప్లీజ్. ఒక గ్రూప్ ఫోటో తీయండి ప్లీజ్ ఎవరైనా. ఈసారి యువగాయిని మళ్ళందరూ కూడా చీరలు కట్టుకొని రావాలని మా కోరిక. అవును, మూర్తి సార్ ఈవెంట్కి నెక్స్ట్ ఉగాదికి కట్టుకొని వస్తామండి. నాకు చీర లేక నేను డ్రెస్లో వచ్చాను, రేపు నెక్స్ట్ చీర కట్టుకొస్తాను. ఫొటోస్ మంచిగా క్లారిటీగా ఉంచండి. మేము తీపి గుర్తుగా మరొక యుగాది వరకు ఉంచుకుంటాము. ఇలాంటి సన్మానాలు చేస్తున్న మామూర్తి ఇంకా 1000 ఏళ్ళు సరిపోతాయా? నాకైతే 1000 ఏళ్ళు కూడా సాలవు. దీవెనలు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. ఇలాంటి ప్రోగ్రాములు మీరు ఎన్నో బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. చాలా సంతోషం. ఇలాంటి ప్రోగ్రాం మీరు ఎన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మామూర్తి గారు. ఇలాగే ఒంగోలు గ్రామంలో ఎంతో మందిని గ్యాదర్ చేసి ఇక్కడికి తీసుకొని వచ్చి చాలా వరకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీ అందరిని చూడటం కూడా చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి వీక్షించడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా మామూర్తి గారి ప్రోగ్రామ్ని ఇంకా మీరు ఆదరించాలని, ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ ఆయన ద్వారా మీరు కూడా సహకారం అందించాలని మనస్ఫూర్తి కోరుకోవడం ధన్యవాదాలు. అలాగే మన డాక్టర్ పెట్లు కొండలరావు గారు కూడా చిన్న అతిథి సత్కారం అండి. తను నేషనల్ అవార్డు గ్రహీత అండి. డాక్టర్ పెట్లు కొండలరావు గారు, స్వరశ్రీ డాక్టర్ పెట్లు కొండలరావు గారు అమృత శ్రీవశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందిని ఆదరిస్తూ ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఎంతోమందికి ఆర్థిక సహాయం చేస్తూ తన ఫౌండేషన్ తరపు నుంచి ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి లేని వారికి ఆర్థిక సహాయం చేశారండి. గట్టిగా ఒకసారి క్లాప్స్ కొడదాం దయచేసి. ఎందుకంటే సేవ అనేది చాలా కష్టమైన పని. అది మనస్ఫూర్తిగా ఆ కష్టమైనా సరే ఇష్టంగా చేయటం అనేది చాలా గొప్ప విషయం. గట్టిగా క్లాప్స్ కొడదామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నంది అవార్డు, నేషనల్ అవార్డు కూడా చాలా వరకు పొందుకున్నారు.
వెల్కమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. హైదరాబాద్ నుంచి వచ్చారండి, స్వగ్రామం నెల్లూరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మొబైల్ ఎవరిదో కొంచెం తీసుకోరా. థ్యాంక్ యూ. ఇంతవరకు సన్మానాలు సాంగ్స్లతో మంచిగా ముందుకు జరిగింది. అలాగనే పాపం చాలా నీరసించిపోయారు, వాళ్ళకు కూడా సన్మానాలు ఏమి లేవని. కానీ మీకు ఏమీ సఫరా కాకండి, మీకు ఇక్కడి నుంచి మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి, ఎవరు దయచేసి వెళ్ళగాకండి. అంటే పెద్దలు ప్రముఖులు వాళ్ళు టైంకి వెళ్ళిపోతారు కాబట్టి సన్మాన కార్యక్రమం పెట్టారు. ఇక్కడ నుంచే మంచి బ్యూటిఫుల్ సాంగ్స్, మంచి మీరు నీరసించకుండా ఉండే సాంగ్స్లు చాలా ఉన్నాయి. దయచేసి అందరూ పోయిన వాళ్ళు కూడా మరలా వచ్చేసేయండి ప్లీజ్. తర్వాత చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేర రావేలా, ఇంకా సిగ్గు నీకేలా అంటూ మన ముందుకి వస్తూ ఉన్నారు శివప్రసాద్ గారు అండ్ రాజకుమారి గారు, డాక్టర్ రాజకుమారి గారు.